క్యాన్సర్ మహమ్మారి సోకితే జీవితంలో అంతా కోల్పోయినట్టే అని ఎందరో భావిస్తుంటారు. వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే జీవితం పట్ల ఆసక్తి, రేపటి పట్ల భరోసాన్ని కోల్పోతారు. అయితే క్యాన్సర్తో పోరాడి కొత్త జీవితాన్ని ఆస్వాదించవచ్చని నిరూపించారు ఆ ఇద్దరు నటీమణులు. అంతేకాదు, తమ అనుభవాలను బాధితులతో పంచుకుని క్యాన్సర్ రోగుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. వారే నటి గౌతమి, మమతా మోహన్ దాస్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న వారు తమ క్యాన్సర్ ప్రయాణాన్ని పంచుకున్నారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో నటి గౌతమి పాల్గొన్నారు. స్వయంగా క్యాన్సర్ ని జయించిన గౌతమి ఆ అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్ ఎంతో ఘోరమైన జబ్బే అయినప్పటికీ అదే మన జీవితానికి ఆఖరి మజిలీ కాకూడదన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందించడంతో పాటు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోందని అభినందించారు. నేను ఇక్కడ ఉండడానికి కారణం ఒకటేనండి. క్యాన్సర్ అనేది చాలా ఘోరమైన జబ్బు. దీంట్లో అసలు డౌటే లేదు. ఇట్ నీడ్ నాట్ బీ అ ఫుల్ స్టాప్ టు యువర్ లైఫ్. అండ్ అనడం చాలా ఈజీ, కానీ ఈ మెసేజ్ ప్రజల దాకా తీసుకెళ్ళడం, పేషెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళని ట్రీట్మెంట్ దాకా తీసుకురావడం, అండ్ వన్స్ యూ హ్యావ్ దెమ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్, to make them go through the treatment with their spirits up and with their courage unflagging is a huge achievement. So for the selfless and remarkably committed service that everybody at Basavataram has been doing for the last 25 years, I salute you. క్యాన్సర్ బాధితులకు 25 ఏళ్లుగా సేవ చేయడంలో బసవతారకం ఆసుపత్రి ముందుందని, అందుకు కృషి చేస్తున్న చైర్మన్ నందమూరి బాలకృష్ణకు నటి మమతా మోహన్ దాస్ అభినందనలు తెలిపారు. తాను తీవ్రమైన బ్లడ్ క్యాన్సర్ బారిన పడినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కీమో, శస్త్రచికిత్స అన్ని ప్రయత్నాలు విఫలమై తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు తెలిపారు. I have an aggressive type of blood cancer, which is Hodgkin's lymphoma, which is otherwise very, very easily curable. When all doors had closed, a new door opened for me, and this was back in 2014. And trust me, this medicine was not available, or in fact it was in human trials in the United States. And I happened to have the opportunity of being part of a clinical study, which is a human trial, phase 2 clinical trial for one of the first very successful anti-PD-L1 drug. And today it is approved. In 2017 it got approved for several types of lung cancer. Very promising results in several types of blood cancer. What I want to tell people who care for people who are going through cancer is, don't sympathize with them, empathize with them. దృఢమైన సంకల్పం, జీవితం పట్ల ఆశ ఉంటే క్యాన్సర్ ని జయించడం అంత పెద్ద కష్టం కాదని నిరూపించిన ఈ ఇద్దరు ఎందరో రోగులకు మార్గదర్శకులవుతున్నారు.